రూపాయలు బండి డిక్కిలో పెట్టినప్పుడు ఎంత పైలం ఉండాలి ఏం కథ. యోగ్యుడు ఒకడు పచ్చరంగు డబ్బాలంగేసుకొని నెత్తికి టోపు పెట్టుకొని బండి కాడ నిలబడి చూస్తున్నాడు కదా. చూడురి వాడిని మంచిగా. ఓ దిక్కు ఛాయ హోటలైనా ఛాయ చేసి పోస్తున్నాడు వచ్చిన వాళ్ళ కటు. ఇటు దిక్కు కూరగాయల ఉన్నారు. తొవ్వంటి జనం వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు. ఇంతనే నీళ్ళ క్యాన్ వేసుకొని ఒక ఆటో కూడా వచ్చింది. ఒక ఆయన మంచిగా సిగరెట్ తాగుకుంటూ ఆడికెళ్ళి వెళ్ళిపోయాడు. ఇగో ఈ టోప్ పెట్టుకున్నాడు అటు ఇటు చూసిండు. బండి దిక్కు తిరిగిండు. బండి మీద చెయ్యి వేసిండు. ఒక చెయ్యితోటి బండి సీటును జర్ర మీదికి లేపిండు. ఇంకో చెయ్యిని డిక్కిలో పెట్టిండు. ఒక కవర్ను బయటకు గుంజిండు. కత్తమిగా ఆడికించి జప్ప నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చూసిరా వీని పర్ఫార్మెన్స్ అంతా. ఆడెత్తుకపోయిన కవర్లోనే ఎంత అనుకుంటారు? రూపాయలు. పగలన్న బెరుకు లేదు, అందరున్నారన్న భయం లేదు, దొరికితే ఈపులు వాయగొడతారన్న బొగులు లేదు. నిమ్మలంగా కూర్చొని నీళ్లు తాగినంత అలకగా బండిలో పెట్టిన 1,50,000 నువ్వు ఎట్లా కొట్టేసిండో చూసిరా. కృష్ణా జిల్లా ఉయ్యూరు కాడైంది ముచ్చట.